చెప్పాలన్న మరి భువనగిరి పరిస్థితి ఏంటి? 2024 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? క్యామ మల్లేష్ ఉన్నాడు అభ్యర్థి, కారు గుర్తు నుంచి. బూర నరసయ్య గౌడ్ కమలం గుర్తు నుంచి ఉన్నాడు. చామల కిరణ్ రెడ్డి కుమార్ రెడ్డి చేతి గుర్తు నుంచి. ఇక్కడ కూడా విచిత్రమైన పరిస్థితి. క్యామ మల్లేష్ ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. చామల అప్పుడు బూర నరసయ్య కూడా ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒకప్పుడు నన్ను సస్పెండ్ చేసిరని అంటారు, మళ్ళీ కాంగ్రెస్ అంటారు. చూద్దాం మరి. అంటే ఇలా గురించి ఒక్కొక్కరి గురించి ఏంటంటే ఈయన గురించి అక్కడ మనం పబ్లిక్ టాక్ తీసుకుంటే ఈయన మాకు ఎప్పుడు కనిపించలేదు అందుబాటులో. ఈయన ఎక్కడ ఏంటంటే అమెరికాలో ఎక్కడ ఉంటాడట. అమెరికాలో ఉంటాడు కానీ తెలంగాణలోనే ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, ఇటు తిరుగుతుంటాడు. కానీ నేను కూడా గ్రౌండ్ వరకు తిరుగుతూ ఒక కాంగ్రెస్ తుంగతుర్తి యూత్ ప్రెసిడెంట్ అంటే టౌన్ ప్రెసిడెంట్ అన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మాకు అందుబాటులో ఉండడు, మాకు ఎవరికి తెలియదు, మా ఊర్లలో ఎవరికి తెలియదు. కానీ బూర నరసయ్య గౌడ్ బీజేపీ, కానీ ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన చాలా వాటర్ ట్యాంకులు కట్టించినాడు, సీసీ రోడ్లు వేయించినాడు అని చెప్పేసి ఆయనే చెప్తుండు. ఒకటి పాస్పోర్ట్ కార్యాలయం పెట్టించిండు భువనగిరిలో, బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినాడు. ఇట్లా ఆయన బూర నరసయ్య గౌడ్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఎంపీగా చేసిండు భువనగిరి నుంచి. అది బూర నరసయ్య గౌడ్కు హెల్ప్ అవుతుంది. బూర నరసయ్య గౌడ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెలియదని వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ కానీ ఈయన ఎక్కువ తెలియదన్నా, అసలు ఆయనకు టికెట్ ఇచ్చిరన్నా, ఇంకా వేరే క్యాండిడేట్లు ఉన్నారన్నా, వాళ్ళకి ఇచ్చిన బాగుండన్నారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా తీన్మార్ మల్లన్న కూడా ట్రై చేసిండు, ఆయనకి ఇచ్చినా ఇలా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా వేరే ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, యాదవ్లకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చిండు అనేది, రెడ్డిలకి ఇస్తుండు రేవంత్ రెడ్డి అనేది. ఇక్కడ కూడా చాలా చాలా ఉండడం. ఆయన క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే బూర నరసయ్య గౌడ్ టాప్ లో ఉన్నాడు. ఆయన డాక్టర్ అవ్వడం, చాలా మందికి కొందరికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం, తక్కువ దానికి చేయడం, ఎంపీ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఈయన తెలంగాణ ఉద్యమం చేసిండు, ప్రజల కోసం కొన్ని భూములు కూడా అమ్మి, 100 కోట్ల విలువైన భూములు అమ్మి రాజకీయం చేసిండు. అంటే ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి, అవినీతి చేయలే. ఈయన రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకోలే, ఈయన రాజకీయాలకు వచ్చి ఈయన భూములు అమ్ముకున్నాడు. ఈ సింపతి అనేది బూర నరసయ్య గౌడ్కు ఉంది. క్యామ మల్లేష్ కూడా అట్లాంటిది ఏమి లేదు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి అట్లాంటిది ఏమి లేకపోవడం, క్యాండిడేట్ల పరంగా బూర నరసయ్య గౌడ్ బెస్ట్ అని ప్రథమ స్థానంలో టాప్ లెవెల్ ఉన్నాడు క్యాండిడేట్ పరంగా. అదే రకంగా ప్రధాని అభ్యర్థి కేసీఆర్ పేరు చెప్తే ఎవరు చిచ్చి వద్దంటారు, అట్లనే రాహుల్ గాంధీ పేరు చెప్తే అంత సీరియస్ గా తీసుకోవట్లే. కాకపోతే అక్కడ రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఏంటంటే నెక్స్ట్ ఆయనకు రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టిండని తెలుస్తుంది. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిస్తే నీకు హోమ్ మినిస్టర్ ఇంకో మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టుంది. వాళ్ళు అభ్యర్థులు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అభ్యర్థి అన్నట్టు వెళ్ళిపోతుంది. అంటే బూర నరసయ్య గౌడ్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూసి ఓట్లు పడవు. ఒకవేళ పడితే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరికి నల్గొండలో పట్టుంది, వాళ్ళని చూసి ఓట్లు పడాలి. ఈవెన్ రేవంత్ రెడ్డిని చూసి కూడా అక్కడ ఓట్లు పడే పరిస్థితి లేదు. అంటే మన పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం అయితే బూర నరసయ్య గౌడ్కు కాంగ్రెస్ వాళ్ళు ఫేవర్ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫేవర్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మోడీ మోకం చూసి వేస్తామంటారు. ఇంకొకటి ఇక్కడ రెడ్డికి ఇవ్వడం వల్ల, ఈయన బీసీ అవ్వడం వల్ల అక్కడ గౌడ్స్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. గౌడ్స్ అందరు కూడా బూర నరసయ్య గౌడ్కి వేస్తామని అదొకటి వచ్చింది. బీసీలు కూడా ఈ పార్టీలకు అతీతంగా బూర నరసయ్య గౌడ్కి వేద్దాం, ఆయన మచ్చలేని మనిషి కదా, మంచి వ్యక్తి కదా, వాళ్ళ సేవ చేసే వ్యక్తి కదా అని బీసీలో ఐక్యం అవుతున్నారు. అట్లా మోడీది కూడా ఫేవర్ అవుతుంది. మన అమిత్ షా మీటింగ్ కూడా పెట్టియడము, ఈ మోడీ బీజేపీ వీళ్ళందరూ రావడం వల్ల గాలి బూర నరసయ్య గౌడ్ ఎక్కువ వీస్తుంది. 100% ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ లిస్ట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. కానీ ఏదైనా అద్భుతాలు జరిగితే మనం ఏం చెప్పలేం. కానీ ఇప్పటికైతే మన సర్వే ప్రకారం మనం తీసుకున్న దానికైతే బూర నరసయ్య గౌడ్కు ఉంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అయితే నడుస్తుంది. మోడీది బూర నరసయ్య గౌడ్ కాంబినేషన్ అనేది కొంత అవా ఉంది. వీళ్ళ కాంబినేషన్లో ఇది ఇల్లుగా పోల్ మేనేజ్మెంట్ చేయడం, ఏదో ఆన్లైన్ కీళ్ళకు అందరిని తీసుకొని నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను లోకల్ లీడర్లను తీసుకొని ఏదో మేనేజ్మెంట్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. మరి ఇక మొగ్గు అయితే బూర నరసయ్య గౌడ్కి ఎక్కువ. ఇదే అండి పరిస్థితి, భువనగిరి పరిస్థితి అయితే
ఫస్ట్ లిస్ట్లో బూర నరసయ్య గౌడ్, సెకండ్ లిస్ట్లో అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక థర్డ్కు క్యామ మల్లేష్ పడిపోయింది. మరి చూద్దాం, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ అయితే